ఛానలుకి స్వాగతం. సింహరాశి వారికి ఈ వీడియో మీ కంటపడితే మాత్రం అది యాదృచ్ఛికం కాదు. అది మీ అదృష్టం తలుపు తట్టిన సమయం. ఎందుకంటే డిసెంబర్ 31 లోపు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మీరదేంటో తెలుసుకుంటే మీ గుండె కొట్టుకుంటుంది. మీరు నమ్మకపోయినా సరే ఆ శక్తి మీ యొక్క జీవితంలోకి వస్తుంది. అయితే సింహరాశి వారికి డిసెంబర్ 31వ తేదీలోపు వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి ఫలితాలు సింహరాశి వ్యక్తులు అనుభవించబోతున్నారు, ఈ పూర్తి అంశాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. రాశ్యాధిపతి సూర్యుడు. సింహరాశి అంటే సాధారణమైంది కాదు. ఇది సూర్యుడి యొక్క రాశి. అంటే శక్తి, ఆత్మవిశ్వాసం, గౌరవం, రాజ్యమంతైన వ్యక్తిత్వం. మీరెప్పుడైనా గమనించారా? ఎవరూ మీకు సహాయం చేయకపోయినా సరే చివరికి మీరు నేల మీద నిలబడతారు. దేనికి భయపడరు, దేనికి తలవంచరు. కాని గత కొన్ని నెలలుగా మీ యొక్క అదృష్టం కాస్త దూరమైంది. మీపై చెడు చూపు పడింది. ఎంత కష్టపడ్డా ఫలితం రాకుండా పోయింది. అది ఎందుకంటే మీ సూర్యుడు మాండ్యంలో ఉన్నాడు. మీ జాతకంలో ఉన్న శక్తి దాచబడి ఉంది. కాని ఈ డిసెంబర్ 31వ తేదీలోపు ఒక మంత్రిక సమయం వస్తుంది. అది మీ సూర్యుణ్ణి మళ్లీ ప్రబలంగా చేస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్న క్షణం కూడా యాదృచ్ఛికం కాదు. విశ్వం మీకొక సిగ్నల్ ఇస్తుంది, ఇక నీ సమయం వచ్చింది అని. చిన్న చిన్న సంకేతాలు మీరు ఇప్పటికే గమనించి ఉండవచ్చు. ఒక్కసారిగా పాత స్నేహితులు మిమ్మల్ని సంప్రదించటం, ఒక అవకాశం రావటం, లేదా మీ మనసులో ఏదో మంచి జరగబోతుంది అనే భావన కలగటం, ఇవన్నీ కూడా సూర్యశక్తి మళ్లీ మేల్కొంటుంది అనటానికి సూచనలు. అయితే సింహరాశి వారికి ఒక చిన్న సమస్య ఉంది. ఎవరైనా మీ వెనక చెడు మాటలు మాట్లాడటం, ఈర్ష్యా చూపులు చేయటం, దూషణలు చేయటం, అది సూర్యశక్తిని కాస్త కప్పేస్తుంది. అందుకే మీరు ఏం చేయకూడదంటే, ఎవరి మాటలు విని మనసు దిగజార్చుకోవద్దు. చిన్న చిన్న తగాదాలు, దూషణలకు దూరంగా ఉండాలి. నన్ను ఎవరూ అడ్డుకోలేరు అనే భావనలో ఉండండి. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడూ కూడా చీకటిలో ఉండడు. ఆయన ఉదయిస్తాడు. అప్పుడు మీ కర్మ కూడా ఉదయిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, డిసెంబర్ 31వ తేదీలోపు 3 అద్భుతమైన మార్పులు సింహరాశి వారి యొక్క జీవితంలో జరుగుతాయి. దాంట్లో మొదటిది, అదృష్ట సుడి తిరుగుతుంది. మీరు ఇంతవరకు కష్టపడి పనిచేసిన పని ఒక్కసారిగా ఫలిస్తుంది. ఎవరో ఒకరు మీరు చేసిన పని గుర్తించి మీకు అవకాశమిస్తారు. ఒక కాల్, ఒక మీటింగ్ లేదా ఒక సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక రెండవది, కోట్లు వచ్చి పడే అవకాశం. మీ జాతకంలో ధనయోగం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు ధనస్థానంలోకి ప్రవేశించే సమయం. మీరు ఆన్లైన్ బిజినెస్, ప్రాపర్టీ లేదా ఫ్రీలాన్స్ చేసేవారైతే మీకు పెద్ద డీల్ కానీ లేదా డబ్బు ప్రవాహం కానీ ఉంటుంది. ఇది లాటరీలా కాకుండా కర్మ ఫలితంగా వస్తుంది. గతంలో ఎవరో మోసం చేసినా లేదా వదిలి వెళ్లినా, నమ్మక ద్రోహం చేసినా విశ్వం ఇప్పుడు మీకు నిజమైన మనస్సు ఉన్నవారిని పంపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చి నీతో నాకు శాంతి ఉంది అని అంటాడు. అది సూర్యుడి దీవెనే. అయితే ఇప్పుడు మీరు ఈ శక్తిని ఆకర్షించాలంటే చేయాల్సిన చిన్న పనులు కూడా ఉన్నాయి. ఉదయం సూర్యోదయాన్ని చూసి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే సూర్యశక్తి మీ మనస్సులో వెలుగు తెస్తుంది. పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఎక్కువగా శుభం కలుగుతుంది. ఎందుకంటే పసుపు రంగు అంటే సూర్యుడి రంగు. అది ఎనర్జీని బలపరుస్తుంది. తులసి లేదా పసుపు దీపం వేయండి. ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి. మీ హృదయమే మీ గురువు అనే విషయాన్ని సింహరాశి వ్యక్తులు గమనించాలి. సింహరాశి వారికి మనసు చెప్పే మాటే సత్యం అనే విషయాన్ని గమనించాలి. ప్రతి శుక్రవారం మరియు ఆదివారం పేదవారికి ఒక పండు కానీ లేదా నీళ్ల బాటిల్ కానీ ఇవ్వండి. ఎందుకంటే దాతృత్వం మీ యొక్క ధనయోగాన్ని తెరుస్తుంది. అయితే మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ వెనక ఒక దైవశక్తి నిలబడి ఉంది. అది మీ పూర్వజుల ఆశీర్వాదం కావచ్చు, లేదా మీరు గత జన్మలో చేసిన పుణ్యం కావచ్చు. ఈ శక్తి ఇప్పుడు మేల్కొంటుంది, మీ సూర్యుడి మంత్రంలాగానే. ఒకసారి మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేశారంటే ఎవరూ మీ అదృష్టాన్ని ఆపలేరు. అయితే 2026 నుంచి సింహరాశి వారికి రాజయోగం వస్తుంది. జనవరి మొదటి వారంలోనే మీ జీవితంలో ఒక మంచి వార్త వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదా ఆర్థిక లాభం కూడా కావచ్చు. జ్యోతిష్యం ప్రకారం గురుడు మీ 10వ స్థానంలోకి ప్రవేశించి మీకు కీర్తిని ఇస్తాడు. శని మీ కష్టాలను సవాలు చేసి మీరు బలవంతులవుతారు. రాహు, కేతు దృష్టి తగ్గి మీరు ముందుకు పరిగెడతారు. మీరు ఏదైనా ఆరంభించాలనుకుంటే డిసెంబర్ 31వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోండి.
ఆ నిర్ణయం మీ జీవితాన్ని పునర్రచిస్తుంది. ఒక చిన్న ఆధ్యాత్మిక క్షణం చేయండి. కళ్ళు మూసుకోండి. లోతుగా ఊపిరి పీల్చుకోండి. మనసులో ఇలా చెప్పుకోండి, నాకు సరైన సమయం వచ్చింది. నా సూర్యశక్తి మళ్లీ మేల్కొంటోంది. నేను కోట్లు రాబట్టగలను. నేను సంతోషంగా ఉంటాను. నా దైవం నాతోనే ఉన్నాడు అని. ఈ విధంగా మనసులో చెప్పుకుంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లోపలికి ప్రవేశిస్తుంది. పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి. విశ్వం మీకు సరైన మార్గాలు తెరుస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ మనసు చెప్పేది మాత్రమే నమ్మండి. ఎందుకంటే మీరు సింహం, అంటే అడవికి రాజు. ఎవరి మాట విన్నా మీరు గెలవలేరు. మీ ఆత్మ మాట విన్నప్పుడే మీరు గెలుస్తారు. మీరు ఈ వీడియో చూస్తేనే సూర్యశక్తి మిమ్మల్ని ఎంచుకుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ వీడియో మీ కంట పడటం కూడా మీ అదృష్టానికి సంకేతం. డిసెంబర్ 31 వరకు ఏదైనా చిన్న మార్పైనా దృష్టిలో పెట్టుకోండి. ఆ మార్పే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి మాట, ప్రతి పని మీ భవిష్యత్తు బంగారంలా మార్చే శక్తి కలిగి ఉంది. మీ సూర్యుడు ఉదయిస్తున్నాడు. మీ అదృష్టం తిరుగుతోంది. మీ సుడి తిరిగి కోట్లు వచ్చిపడతాయి. ఈ వీడియో మీ హృదయానికి నచ్చిందా? అయితే దాన్ని పాజిటివ్గా ఫీల్ అయిన వారితో ఖచ్చితంగా షేర్ చేయండి. మీ రాశి పేరు, మీ లక్ష్యం ఏంటో కామెంట్ చేయండి. నా సూర్యశక్తి మేల్కొంటోంది అని రాయండి. ఈ మాటే మీకు దైవశక్తిని ఆకర్షించే మంత్రమవుతుంది. సింహరాశివారికి రాజయోగం దగ్గరలోనే ఉంది. డిసెంబర్ 31వ తేదీలోపు వీరి యొక్క జీవితంలో అద్భుతం ఖాయం. అలాగే 2026వ సంవత్సరంలో కూడా సింహరాశివారి యొక్క జీవితంలో రాజయోగాన్ని పొందుకోబోతున్నారు. మీ యొక్క జీవితంలో అవకాశాలు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇదివరకు మీరు అవకాశాల కోసం పరుగులు పెట్టారు, కానీ ఇక ముందు మీకు అవసరం లేదు. అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేజార్చుకున్నటువంటి అవకాశాలు కూడా తిరిగి మీ దగ్గరికి వస్తాయి. 2026వ సంవత్సరంలో మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తుకు బంగారు బాట కూడా వేయబోతుంది. కాబట్టి ఆలోచించకుండా తొందరపాటుతనంతో ఎటువంటి నిర్ణయాలు సింహరాశి వ్యక్తులు తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవి ఖచ్చితంగా మీకు శుభాన్ని కలగజేస్తాయి. అయితే సింహరాశివారు ఎప్పుడూ కూడా తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోతారు అనే విషయాన్ని గమనించాలి. కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. వ్యాపారంలో మీకు 2026వ సంవత్సరం అనేది చాలా అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. వ్యాపారంలో ఒక మైలురాయిని అధిగమిస్తారు. ఉద్యోగ జీవితంలో కొనసాగే వ్యక్తులు కూడా ఈ సంవత్సరంలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల ముందుకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. అయితే సింహరాశివారు ఏ పని చేసే ముందైనా సరే కుటుంబ సభ్యులతో చర్చించి చేయండి. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు సూర్యారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క సింహరాశి వ్యక్తి గమనించాలి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు, అంటే మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో దాంట్లో కనీసం 4వ వంతైనా సరే పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని భగవంతుడు కూడా ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా అద్భుతమైన విశేషమైన ఫలితాలను ఈ యొక్క సింహరాశి వ్యక్తులు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.